దేవుడు ఏం చెప్పాడో కూడా తెలియాలిగా. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానచ్ఛాదమును తీయుటకు ఉమ్, వారిని సమీపింపకూడదు, నేను యెహోవాను. మానచ్ఛాదమును తీయుటకు అనేది శారీరక సంబంధం కలిగి ఉండకూడదు నీ రక్త సంబంధులతోటి. నీ తండ్రికి మానచ్ఛాదనముగా ఉన్న నీ తల్లి అంటే నీ తల్లితోటి కూడా ఇది మింగేస్తున్నా చూడండి ఇక్కడ. ఎందుకంటే దావీదు భార్యల్ని దావీదు కొడుకు అప్పగించింది ఆయనే, బైబిల్ దేవుడే కదా. అది మెదిలింది అడిగి మదిలో, వెంటనే స్పార్క్ అయ్యేటప్పటికి అంటున్నాడు. నువ్వు శారీరక సంబంధం కలిగి ఉండకూడదు. ఉమ్, తర్వాత 8, నీ తండ్రి భార్య అంటే నీ తండ్రికి ఇంకో భార్య ఉందనుకోండి, ఉమ్, నీ తల్లి కాకుండా, అలా అలా వాళ్ళతో కూడా నీకు శారీరక సంబంధం ఉండకూడదు. ఉమ్, అర్థమైపోయింది అడిగి అక్కడ. నీ సహోదరి అంటే నీకు చెల్లెలు వరుస అయ్యేటటువంటి, లేదా నీ చెల్లెలు నీ రక్త సంబంధం అంటే ఇలాంటి వాళ్ళతో కూడా నువ్వు శారీరక సంబంధం కలిగి ఉండకూడదు. మరి అబ్రహాం చెల్లిని పెళ్లి చేసుకున్నాడుగా సారాని, చెల్లెలు అని అబద్ధం చెప్పాడు అని అంటారు, కానీ అది నిజమే అని చెప్పి అబ్రహామే చెప్పాడు. అది గాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ తల్లి కుమార్తె కాదు అంటాడు. మొత్తానికి ఓవరాల్గా చెల్లెని ఒప్పుకున్నాడుగా, చెల్లెని పెళ్లి చేసుకున్నాడుగా, ఆమెతో సంసారం చేశాడు, మానచ్ఛేదనం తీశాడుగా. మరి అలాంటి అబ్రహాము విశ్వాసులకి పితరుడు, అసలు విశ్వాసులందరికీ తండ్రి అంట ఆయన బైబిల్లో. మరి ఆ అబ్రహాం ఏం బేగలేదే బైబిల్ దేవుడు. ఇప్పుడు రక్త సంబంధికులు మానచ్ఛేదనం తీయకూడదని చెప్పి బైబిల్ దేవుడు చెప్పాడు అంటున్నాడు. లోతు కూతుర్లు మానచ్ఛేదనం తీసుకున్నారు, వాళ్ళని ఏం పేకలేదు. అబ్రహాం చెల్లిని పెళ్లి చేసుకున్నాడు, అబ్రహాం విశ్వాసులకి తండ్రి అని చెప్పాడు. దావీదు భార్యని స్వయంగా బైబిల్ దేవుడు దావీదు కొడుకు అప్పగించాడు. ఇంకా ఆయన రూల్స్ పాటించింది అక్కడ, ఆయన రూల్స్ ఆయనే బ్రేక్ చేసుకున్నాడు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. అంటే ఏంది, ఈ కోడలతో ఒకటి ఇలాగా ఒక క్రమం అనేది పెట్టాడు దేవుడు. కోడలు తామారుతో యోధా మామ. సరే, యోధాకి కోడలని తెలియదు, తామారుకు తెలుసుగా మామని. మరి తామారుని ఏమైనా శిక్షించాడా? అదే వంశంలో యేసు పుట్టాడు, ఏరి కోరి ఈ పవిత్రుడు వంశంలో. పతివ్రత ఇంట్లోకి పాము దూరితే దూలం మీద ఉన్నాడు, దూకి చంపాడంట. అదేమిట్రా చారి, బైబిల్ అన్నాక ఆ మాత్రం 4 బూతులుండవా అన్నట్లుగా ఉంది.